అవును కదండి. ఈరోజు మనకు శుభము ఇది మీకు జరిగింది, అది నాకు జరిగింది అని అన్నప్పుడు ఇది ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తారు కదా. అయితే ఆ రోజు దూత చెప్తుంది మరియమ్మ దగ్గర. ఒకటి ఈ అధ్యాయంలో 26వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, ఆమె పేరు మరియమ్మ, ఆమె పేరు మరియా, ఆమె కన్యక. ఆవిడ గురించి చెప్పబడిన మాట. ఆవిడ పేరు మరియా, ఆమె పేరు మరి ఆమె ఒక కన్యక అయింది. అంటే కన్యక గర్భవతి అవ్వడం అంటే అది ఈరోజు పరిస్థితుల్లో అయితే ప్రతి ఒక్క చోట సమస్య వచ్చిందంటే దాని గురించి ఎంతో అవమానం ఉండదు కదండి. ఆ రోజు మరియమ్మ గారు తనని గర్భాన ఒక ఉన్నతమైన వ్యక్తిని మోయటానికి నిజంగా ఎలా ముందుకు వచ్చేవారు. మనమైతే ఈరోజు ఏ మాట ఇది జరగాలి, దేవుడు మనకి ఇది చెప్తున్నాడు చేస్తాడంటే ముందు అడిగేటంటే ఏం చేస్తామని భయపడిపోతాం. అమ్మో ఇది జరిగింది అంటున్నారు, ఇది జరిగిందో జరగదో, అమ్మో నేనెందుకు దాంట్లో తలదోచాలి, ఇదేందుకు చేయాలి అనుకుంటాం. కానీ ఆనాడు ప్రభువు లోక రక్షకుడు ఈ లోకానికి రావడానికి తండ్రి చేత ఏర్పాటు చేయబడింది, మర్చబడి ఈ లోకానికి వచ్చాడు. మన మధ్య ఈరోజు ఆ రోజు మరియమ్మ గారికి దూతను ఎలా పంపించి నిలబెట్టాడంటే అలాగే ఈరోజు మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనము చేయవలసిన దాన్ని మనకు తెలియ